హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వాప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, యాక్వేరియంలో చేపలు పెంచుకోవటం, గ్లాస్ ట్యాంక్ ని ఇళ్లలో పెట్టుకోవటం అనేది గత కాలం వరకు జరుగుతున్నటువంటి ప్రాసెస్. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో గ్లాస్ ట్యాంకులు ఇంట్లో ఉంచుకుంటూనే వారి ఇంటి బయట అవుట్డోర్ పాండ్స్ లో ఈ యాక్వేరియం ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవాలని ఈ మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళకి ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే, అవుట్డోర్ పాండ్స్ లో ఏ పాండ్స్ ని వాడితే మంచిది అని. అంటే ఒకటి సిమెంట్ పాండ్, అంటే కాంక్రీట్ తో చేసినటువంటి పాండ్స్ వాడాలా, లేకపోతే ఇప్పుడు ఫ్రీజర్ బాక్సెస్ అనేది అవైలబుల్ గా ఉంటున్నాయి. అంటే ఫ్రిడ్జ్ పాడైపోయిన ఫ్రిడ్జ్ లో పైన ఉన్నటువంటి ఐరన్ ని తీసేసి లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ థర్మాకోల్ ఉంటది కదా, దాన్ని కూడా ఇప్పుడు చేపలు పెంచడంలో ఉపయోగిస్తున్నారు. సో దీన్ని వాడాలా, ఈ రెండిట్లో ఏది వాడితే మంచిది అని ఒక డౌట్ అయితే రేస్ చేయడం జరిగింది. ఆ డౌట్ మన యాక్వాప్లానెట్ తెలుగులో కామెంట్ లో ఇవి ఎక్కువగా వస్తున్నటువంటి డౌట్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అవుట్డోర్ పాండ్స్ లో చేపలు పెంచడానికి కాంక్రీట్ సిమెంట్ ట్యాంక్స్ ని వాడితే మంచిదా, లేకపోతే ఫ్రీజర్ బాక్స్ లేకపోతే ప్లాస్టిక్ టబ్స్ వాడితే మంచిదా, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏంటి, ఈ రెండిట్లో కూడా మంచి ఉంది, చెడు ఉంది వీటి యొక్క వాడకంలో. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలని ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎవరు మధ్యలో అయితే స్కిప్ అయితే చేయొద్దు. అంతేకాకుండా ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే యాక్వాప్లానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ అవుట్డోర్ లో యాక్వేరియం ఫిషెస్ ని పెంచుకోవాలి అంటే ఒకటి కాంక్రీట్ ట్యాంక్స్ ని వాడాలి, లేకపోతే ఫ్రీజర్ బాక్స్, లేకపోతే ఈ ప్లాస్టిక్ టబ్ ని వాడుకోవాలి. రెండింటిని వాడుకోవాలి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే టార్పాలిన్ తో పాండ్ లాగా తయారు చేసుకుని దాన్ని అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్ కాదు. మనం ఫస్ట్ రెండింటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన ఫిష్ ఫామ్ లో చూసుకున్నట్టయితే నా దగ్గర ఈ సిమెంట్ ట్యాంక్స్ ఉన్నాయి, కాంక్రీట్ తో చేసినటువంటివి. అలాగే ఈ పక్కన మీరు చూసినట్టయితే ప్లాస్టిక్ డ్రమ్స్ ని కట్ చేసి వాటిని కూడా నేను ఈ చేపలు పెంచడం అయితే జరుగుతుంది. సో ఈ రెండిటికి కూడా అటు లాభాలు ఉన్నాయి, రెండింటికి నష్టాలు కూడా ఉన్నాయి. ఆ రెండింటికి మధ్య నష్టాలు లాభాలని ఒకసారి అయితే పరిశీలిద్దాం. సో నేను ఫేస్ చేసినటువంటి సమస్య అంటే మరీ అంత పెద్ద సమస్య కాదు, కొంచెం చిన్న ఇబ్బంది అనమాట. ఆ ఇబ్బంది కూడా చేపలు చనిపోయి మనం వర్రీ అంత ఇబ్బంది కాదు, కానీ కొంచెం కంఫర్ట్ అనుకోవచ్చు. ప్రధానంగా 4 రీజన్స్ గురించి అయితే మీతో పంచుకుంటాను. ఇప్పుడు మనకి నడుస్తుంది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ లో మనకి ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే టెంపరేచర్ అనేది బాగా హీట్ గా ఉంటుంది. దీంతో ఏంటంటే అవుట్డోర్ లో ఉండేటువంటి పాండ్స్ వాటర్ బాగా హీట్ ఎక్కిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సిమెంట్ ట్యాంకు విషయానికి వస్తే సమ్మర్ లో ఈ సిమెంట్ ట్యాంక్ లో ఉండేటువంటి వాటర్ హీట్ ఎక్కడం అనేది అసలు జరగదు. ఎందుకంటే టెంపరేచర్ తగ్గట్టుగా ఈ సిమెంట్ ట్యాంక్ లో ఉండేటువంటి వాటర్ అనేది మనకి నార్మల్ గానే ఉండటం అయితే జరుగుతుంది. సో ఈ ఫ్రీజర్ బాక్స్ కానీ, తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ డ్రమ్ము కట్ చేసి పెట్టాను కదా, సో వీటి విషయానికి వస్తే ఈ సమ్మర్ లో ఇందులో ఉండేటువంటి వాటర్ అనేది హీట్ ఎక్కిపోవడం అయితే జరుగుతుంది. సో హీట్ ఎక్కడం అంటే బాగా చేపలు మాడిపోయేంత హీట్ కాదు, కానీ కొంచెం ఆ హీట్ కి ఇందులో ఉండే చేపలు కొంచెం ఇబ్బంది అయితే పడేటువంటి పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. సో చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ఇది ఫ్రీజర్ బాక్స్ చుట్టూ థర్మాకోల్ ఉంది కదా, దీంట్లోకి హీట్ ఎలా వెళ్తుంది, హీట్ వెళ్ళదు అని అనుకుంటారు. కానీ ఇది ఫ్రీజర్ బాక్స్ అయినప్పటికీ దీని చుట్టూ థర్మాకోల్ ఉన్నప్పటికీ కూడా పైనంతా కూడా ఓపెన్ గా ఉంటది కాబట్టి ఈజీగా వాటర్ అనేది బయట టెంపరేచర్ ని అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి ఉంది. సో రెండో పాయింట్ మనం చూసుకుంటే ప్లేస్, అంటే స్థలం విషయంలో కూడా ఇప్పుడు సపోజ్ సిమెంట్ ట్యాంక్ విషయానికి వస్తే పర్మనెంట్ గా మనం అక్కడే సిమెంట్ తో దాన్ని పెట్టేసుకోవాలని పరిస్థితి, దాన్ని ఎటు జరపలేము. మనకి ఇబ్బంది అయినా అక్కడే ఉండాలి, ఇబ్బంది లేకపోయినా అక్కడే ఉండాలి. కానీ ఈ ఫ్రీజర్ బాక్స్ కానీ ప్లాస్టిక్ కంటైనర్ విషయంలో అలా కాదు. మనకి ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లోకి ఈజీగా మార్చుకోవడానికి కుదురుతుంది. సో ఈ సిమెంట్ ట్యాంక్స్ అయితే
అలా కాదు, పర్మనెంట్ గా అయితే అక్కడే ఉండాలి. ఒకవేళ మనం ఆ పాండ్ లో మనం చేపలు వేసుకోలేదు, కొన్ని రోజులు ఇది ఖాళీగా ఉండాలంటే సో సిమెంట్ ట్యాంక్ అక్కడే ఉండాలి. కానీ ఈ విషయానికి వస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, అవసరమైతే నిలబెట్టవచ్చు, పడుకోబెట్టచ్చు. సో ఇదొక ఫెసిలిటీ మనం దీంట్లో అయితే చూసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ వచ్చి క్లీనింగ్. ఈ క్లీనింగ్ విషయంలో కూడా సిమెంట్ ట్యాంక్ తో పోలిస్తే ఈ ఫ్రిజర్ బాక్స్ లో క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ చేంజింగ్ కూడా మనం ఈజీగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా లోపల దర్టీగా తయారైతే చేపలన్నీ తీసి ఒక దాంట్లో వేసి దాన్ని బోర్లు ఇచ్చేసి వాటర్ వంపేసి మళ్ళీ కొత్త వాటర్ పట్టుకోవచ్చు. కానీ కాంక్రీట్, ఈ సిమెంట్ దాని విషయానికి వస్తే క్లీనింగ్ లో కూడా కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. సో ఇంకో రీజన్ వచ్చి కాస్ట్. సో ఈ కాస్ట్ విషయంలో కూడా ఈ రెండింటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిమెంట్ ట్యాంక్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్నది 4 ఫీట్ రింగ్ కలిగిన ఈ ట్యాంకు అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఇవి 500 వరకు పడుతుంది. ఎందుకంటే ఇవి తెచ్చుకోవాలి, మళ్ళీ కింద ఇసుక సిమెంట్ కలిపి మళ్ళీ దీనికి ఫ్లోరింగ్ చేసుకోవాలి, అంతేగాని వాటర్ లీకేజ్ కాకుండా మళ్ళీ చుట్టూ సిమెంట్ రాయాలి. ఇంత ప్రాసెస్ అయితే మనకి ఉంటుంది. ఒక 500 వరకు కూడా ఒక్కొక్క దానికి మనకి ఖర్చు అయితే ఉంటుంది. కానీ ఈ ఫ్రిజర్ బాక్స్ లో అలా కాదు. సో మీ దగ్గర ఉన్నటువంటి మీ ప్లేస్ ని బట్టి 150 నుంచి 200 లోపే ఈ ఫ్రీజర్ బాక్స్ అనేది మనకి అవైలబుల్ గా దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రీజర్ బాక్స్ మనకు తప్ప ఇంకెవరికి ఉపయోగపడదు. ఇది స్క్రాప్ లో వెళ్ళిపోవటమే తప్ప, స్క్రాప్ అంటే కూడా దీన్ని ఎవరో కొనరు కూడా. అంటే చెత్తలోకి వెళ్ళిపోయి అవి పగిలిపోయి దాన్ని క్రష్ చేసేయడం తప్ప దీన్ని ఎవరో బయట కొనటం అయితే జరగదు. కనీసం ప్లాస్టిక్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోరు. కేవలం దీన్ని తీసుకునేది ఆ పైన ఉన్నటువంటి ఐరన్ బాడీ కోసమే దీన్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫ్రీజర్ బాక్స్ లో మనం చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీజర్ బాక్స్ ప్లాస్టిక్ తో చేసింది కాబట్టి గట్టిగా ఏదైనా తగిలినా ఇవి పగిలిపోయే అవకాశం ఉంది. కానీ సిమెంట్ కాంక్రీట్ ట్యాంక్ విషయానికి వస్తే అలా అయితే జరగదు. గట్టిగా పొలుగు లాంటిది పెద్దది ఏమన్నా వచ్చి కావాలని డ్యామేజ్ చేస్తే అది పోయేదే, కానీ ఇది దానికి అదే డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఇది ఒక కారణంగా మనం చూసుకోవచ్చు. అవుట్డోర్ పాండ్ లో చేపలు పెంచాలంటే నేను చెప్పిన ఈ కారణాలని మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇంకా కారణాలు అయితే చాలా ఉంటాయి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. కాకపోతే మెయిన్ గా ఫేస్ చేసేటువంటి ఈ రీజన్స్ మాత్రమే నేను మీకు చెప్పాను. సో నా విషయానికి వస్తే ఈ రెండు కూడా బెటరే, ఏది తక్కువ అని చెప్పలేము, ఏది ఈ చేపలు పెంచడానికి పనికిరాదు అని అయితే చెప్పలేము. రెండు కూడా చేపలు పెంచుకోవడానికి అనువుగానే ఉంటాయి. నేను చెప్పిన ఈ కారణాలను బట్టి మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. సో మీరు అవుట్డోర్ పాండ్ లో కనుక చేపలు పెంచుకుంటున్నట్టయితే మీరు ఎందులో చేపలు పెంచుతున్నారు కూడా కింద కామెంట్లు అయితే రాయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతేకాకుండా యాక్వా తెలుగు ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.